ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీరు మనమైతే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ దగ్గర ఉన్న రెడ్ క్రాస్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. రెడ్ క్రాస్ హాస్పిటల్ అంటే చాలామంది కుక్క గరిస్తే వచ్చి 3 ఇంజక్షన్లు వేసుకునేదే అనుకుంటారు. ఇంకొంతమందికి ఏంది బ్లడ్ ఇస్తారు అలా అనేది. కానీ రెడ్ క్రాస్ హాస్పిటల్లో ఎన్ని ఉంటాయి, అసలు దాని కథ ఏందని మన దగ్గర అయితే సార్ ఉన్నారు, సార్నే అడిగేద్దాం, వచ్చేయండి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ రెడ్ క్రాస్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడైతే డాక్టర్ గారిని అయితే మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు అరిగల సాయిరాం. నేను ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో గత 5 సంవత్సరాల నుంచి మోటివేషన్గా చేస్తున్నాను. ఐఎమ్ డాక్టర్ కాదు, నేను మోటివేషన్, ఈ బ్లడ్ మీద అవేర్నెస్. ఎందుకంటే ఈ రెడ్ క్రాస్ అనేది బ్లడ్ సెంటర్, ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. ఎందరో డోనర్స్ ఇవ్వబట్టి, ఎందరో స్థలదాతలు ఇవ్వబట్టి ఈరోజు భారతదేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ నడిపించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా. ఇది భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ రెడ్ క్రాస్ ఉందన్నమాట. చాలామందికి రెడ్ క్రాస్ అంటే ముందుకు గుర్తొచ్చేది నెల్లూరే. ఎందుకంటారు సార్? మెయిన్గా అది ఎందుకంటారు? ఎందుకంటే బ్లడ్ మీద అవేర్నెస్ జనాల్లో చైతన్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఆ రోజు దీనికి ఫౌండర్స్ సుకుమార్ రెడ్డి గారు, తెక్కవరపు సుకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఎందరో పెద్దలు అండ్ డాక్టర్ ఏవిఎస్ గారు, అదేవిధంగా ఈ స్థలాన్ని ఇచ్చిన దాతలు కానీ కలెక్టర్ గారు రాజు గారు, వీళ్ళు ఆ రోజు ఫౌండేషన్ వేయబట్టి, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ దొడ్ల వాళ్ళు కానీ, జక్కా వాళ్ళు కానీ, ఆదాల వాళ్ళు కానీ, జైన్స్ కానీ ఎంతోమంది ఇవ్వబట్టి, ఆ స్థలాలు ఇవ్వబట్టి ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ కానీ, బ్లడ్ సెంటర్ కానీ, అదే మానసిక వికలాంగులు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి పుణ్యంగా, అదేవిధంగా తర్వాత ఏఆర్వి యాంటీ ర్యాబిస్ వైరస్, అదేవిధంగా పల్లిపాడులో గాంధీ ఆశ్రమం కానీ, ఇట్లా 13 సెక్షన్స్, డివిజన్స్ ఉంటాయి అన్నమాట రెడ్ క్రాస్లో. అది రాష్ట్ర చరిత్రలో అది నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ విధంగా అంటే పల్లిపాడు గాంధీ ఆశ్రమం అయినా కానీ, తర్వాత జనరిక్ మెడిసిన్స్ కానీ, తర్వాత వచ్చి ల్యాబ్ కానీ, మానసిక వికలాంగులు, ఇది ప్రతిదీ ఇట్లా ఇవ్వబట్టి ఉండబట్టి భారతదేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా మొదట ఉంది, భారతదేశంలో సెకండ్ ప్లేస్ ఉందన్నమాట. అదేవిధంగా రక్తదాతలు ఎక్కువ మంది ఉన్నారు అనమాట. అభిమానులు కానీ, చిరంజీవి అభిమానులు కానీ, బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా కృష్ణ ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా ఏఎన్ఆర్ కానీ, నాగార్జున కానీ, కృష్ణరాజు, ఇట్లా ప్రతి ఒక్కరు ఆ రోజు ఫ్యాన్స్ వాళ్ళు డొనేషన్ ఇవ్వబట్టి ఈరోజు గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా రక్తదానం ఇవ్వటం వల్ల ప్రజల్లో చైతన్యం రావాలని చెప్పి ఈ విధంగా నేను కోరుకుంటున్నాను. సార్ ఇంకోటి ఏంటంటే, రక్తదానం అంటే మన బ్లడ్ కానీ ఇస్తే మన హెల్త్కి కానీ బాడీకి కానీ ఏమన్నా మంచిది ఉందా సార్? అది అపోహలు. రక్తం ఇవ్వటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, 3 ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు అన్నమాట. రక్తం వాళ్ళ ఆయుష్లో వాళ్ళు బతకడమే కాకుండా ఇంకొకరిని బతికించిన వాళ్ళు అవుతారు. అవును సార్. ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు, పలానా డేట్ వరకు ఇవ్వకూడదు, పలానా రోజు వరకు ఇవ్వకూడదు అని కొన్ని ఉంటాయి. అది ఏమన్నా ఉంటుందా సార్? ఆల్కహాల్ తీసుకున్న తర్వాత 2 days తీసుకోకూడదు, బ్లడ్ 2 days తీసుకోకూడదు. మళ్ళీ బ్లడ్ ఇచ్చినా కానీ ఆల్కహాల్ 1 day తీసుకోకూడదు అనమాట. ఇవన్నీ అడుగుతాం అనమాట. అదే కౌన్సిలింగ్ అంటే అదే అనమాట. తర్వాత వచ్చి అతనికి హెల్త్ జలుబు ఉన్నా తీసుకోము, తర్వాత యాంటీబయాటిక్స్ ఏమైనా వాడుతున్నా కూడా తీసుకోవాలన్నమాట, ఫీవర్ ఉన్నా కూడా తీసుకోవాలన్నమాట. ప్రతిదీ అందరూ ఇప్పుడు బొమ్మలు వేసుకుంటారు, టాటూ చేసుకున్నా 1 year దాకా తీసుకోకూడదు. అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగదాం అనుకున్నా. ప్రత్యేకంగా టాటూస్ వేసుకుంటే ఎందుకు సార్ బ్లడ్ తీసుకోకూడదు? ఏమన్నా ఇదవుతుంది లో వాళ్ళు వేసే మిషన్ వర్క్ కాబట్టి స్కిన్ దాని బ్లడ్ మీద ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దానివల్ల బ్లడ్ తీసుకోరాను. సార్ ఇది మీరు ఈ బండి మీద కానీ ఇది పర్యటన ఏదైతే ఉందో ఆ సైకిల్ మీద కూడా మీరే ఉన్నట్టున్నారు. ఎప్పుడు నేను చేస్తున్నారు సార్ మీరు? ఇది మే 8, 2025 అంటే మే 8 ఇండియన్ రెడ్ క్రాస్ డే, అంటే ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే.
డొనాల్డ్ ద్వారా స్థాపించిన రోజు అన్నమాట. ఆ రోజు మే 8, ఆ రోజు నుంచి ఆయన పుట్టినరోజు. అది భారతదేశం మొత్తం జరుపుకుంటారు, అది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. ఆ రోజు స్టార్ట్ చేశాను ఇది జనాల చైతన్యం కోసం. ఆయన చనిపోయింది అక్టోబర్ 31. ఆ రోజు దాకా ఈ యాత్ర చేయాలని చెప్పి మొదట 1200 కిలోమీటర్ల సైకిల్ మీద నెల్లూరు జిల్లాలో సైకిల్ మీద ఎక్కడంటే టౌను, రూరలు, ఉదయగిరి, కలిగిరి, పామూరు, ఏఎస్పేట, బుచ్చి, కావలి, అదే సర్వేపల్లి, వెంకటాచలం, కస్మూరు, జొన్నవాడ, ఇవన్నీ సైకిల్ మీద, గూడూరు, మనుబోలు, ఇవన్నీ సైకిల్ మీద తిరిగి ఇప్పుడు బైక్ మీద ఈ రోజుకి 107వ రోజు ఇప్పటి వరకు కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇది అవేర్నెస్, జనాల చైతన్యం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాను చదురా. కానీ గ్రేట్, నన్ను అడిగితే గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు సార్ది. కాబట్టి మీరు కూడా ఇలా బ్లడ్ ఇచ్చిన వెంటనే, బ్లడ్ ఇచ్చామని కాదు, దాని పరిస్థితి లేనిది ఎలా ప్రాసెస్ అనేది మీరు తెలుసుకోండి. రెడ్ క్రాస్కి వచ్చి ఒకసారి విజిట్ అయ్యి సార్ని అయితే ఒకసారి అడ్వైస్ అయితే తీసుకోండి. రాబోయే రోజుల్లో మీ ఫ్రెండ్స్ని, మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ని కూడా అడిగి డొనేట్ చేయించే బాధ్యత మీదైతే మీరు చేసుకోండి. ఓకేనా?